ఆర్ఎస్ఎస్ ఫోబియా గురించి మాట్లాడాలి సురేష్ కొచ్చాడి గారు. ఎందుకు ఈ మధ్య కర్ణాటక మల్లికార్జున్ ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే కావచ్చు, అటు కేరళలో సతీశన్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, అటు పినరయ్ విజయన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ ఫోబియాతో కొట్టుమిట్టాడుతున్నారు. సో ఇబ్బంది పడుతున్నారు. కేరళలో అయితే ఒక ముగ్గురు వీసీలు ఏదో కార్యక్రమంలో మోహన్ జీ భాగవత్ గారితో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు వాళ్ళ మీద విమర్శలు. ఇటు ప్రియాంక్ ఖర్గేనేమో ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ చూపించాలి, మీ నిధులేంటో డీటెయిల్స్ చెప్పాలి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎందుకని సడన్గా ఈ రెండు రాష్ట్రాల్లోని వాళ్ళకి ఈ ఆర్ఎస్ఎస్ ఫోబియా పట్టుకుంది? మీకు ఎవరినైనా భయం ఉంటే మీకు కూడా భయం ఉంటుంది. ఎవరైనా ప్రోగ్రెస్ అచీవ్ చేస్తున్నారు, ఎవరో దీన్ని సక్సెస్ఫుల్గా మోడల్ రెప్లికేట్ చేస్తున్నారా కానీ మీకు భయం వేస్తుంది. హైపోథెటికల్ తీసుకుందాం సాయి గారు, ఆర్ఎస్ఎస్ వాజ్ ఎ వెరీ వీక్ ఆర్గనైజేషన్ అనుకోండి. బీజేపీకి అసలు ఏం సహాయం చేయట్లేదు ఆర్ఎస్ఎస్. బీజేపీ పైకి రాలేదు. బీజేపీ ఇప్పుడు కూడా ఎల్కే అద్వానీ టైం లాగా 120 సీట్లు పెట్టుకొని కూర్చున్నారంటే ఇదే సతీశన్ కానీ ఇదే ఖర్గే కానీ మాట్లాడు. ఇప్పుడు దాకా మాట్లాడలే కదా మన దాకా. వై ఈజ్ ఈ ప్యానికింగ్? మనం అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకు ప్యానిక్ అవుతున్నాడు? బికాజ్ ఆర్ఎస్ఎస్ ఇస్ మేకింగ్ ఇన్రోడ్స్ ఇన్ కర్ణాటక, కేరళ. పర్ క్యాపిటా నంబర్ ఆఫ్ శాఖాస్ అన్నిటికంటే హయ్యెస్ట్ స్టేట్ కేరళ సాయి గారు పర్ క్యాపిటా. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. ఆల్మోస్ట్ 200 నుంచి 300 మంది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులను చంపారు. ముస్లిం లీగ్ అంటే ముస్లిం లీగ్ కాదు, ముస్లిం లీగ్ అసోసియేటెడ్ పార్టీస్ అండ్ కమ్యూనిస్ట్ వాళ్ళు తలచేరి కണ്ണూరు ఏరియాస్లో అంతా. అది ఇప్పుడు ఆగిపోయింది అనుకోండి చాలా మటుకు. బీజేపీ వాళ్ళకన్నా ఎక్కువ ఆర్ఎస్ఎస్ వాళ్ళని చంపారు కేరళలో. మీరు అడగవచ్చు ఇది ఇప్పుడు కాదు, 70s నుంచి. అప్పుడు మన ఆర్ఎస్ఎస్ గురించి ఎక్కువ వినట్లు ఆ టైంలో ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళకి తెలుసు కానీ బయట వాళ్ళకి ఎక్కువ తెలియదు. బట్ ది రీజన్ ఇస్ దిస్ టైగర్. ఇప్పుడు నేను ఒక చిన్న కాంట్రవర్సీ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. లోక్ భవన్, అప్పుడు రాజ్భవన్ ఉన్నప్పుడు గవర్నర్ గారు ఆర్లేకర్ గారు ఒక ఫంక్షన్ పెట్టారు అక్కడ. ఆర్ఎస్ఎస్ ఒక ఫంక్షన్ పెట్టినప్పుడు దాంట్లో భారత్ మాత పిక్చర్ పెట్టారు. మనం ఎప్పుడు చూస్తున్నాం ఏదైనా సంఘ్ ఫంక్షన్కి వెళ్తే కానీ, సంఘ్ అసోసియేటెడ్ ఆర్గనైజేషన్కి వెళ్తే కానీ వాళ్ళు ఒక భారత్ మాత పిక్చర్ పెడతారు. ఓకే, దాంట్లో మన పూలదండలు వేసి మనం వి పే అవర్ రెస్పెక్ట్స్ అన్నమాట. కానీ ఇది రాజ్భవన్లో నడిచినప్పుడు పెద్ద అబ్జెక్షన్ వచ్చింది సాయి గారు. మినిస్టర్ ఒకరు వాకౌట్ చేశారు. మేము అసలు భారత్ మాతాని మీరు ఎట్లా పూజిస్తారు అని చెప్పేసి. వీళ్ళ ప్రాబ్లం అది. వీళ్ళ ప్రాబ్లం ఈజ్ నాట్ విత్ ఆర్ఎస్ఎస్, వీళ్ళ ప్రాబ్లం ఈజ్ విత్ భారత్ మాత. ఓకే, భారత్ మాతాని సాఫ్రన్ ఫ్లాగ్ వాడకూడదు. కేరళలో ఇప్పుడు కాదు, కమ్యూనిస్ట్ హయాంలో ఇప్పుడు కూడా జరగవచ్చు అనుకోండి. 3 సంవత్సరాల ముందు టెంపుల్ బయట కట్టిన ఫ్లాగ్లు తీసేశారు పోలీసు వాళ్ళు వచ్చి. సాఫ్రన్ కలర్లో ఉందంట అది. ఆలోచించండి, ముస్లిం లీగ్ వాళ్ళు గ్రీన్ కలర్ ఫ్లాగ్ పెడితే వస్తారా వీళ్ళు తీయడానికి? దమ్ముంటుందా వీళ్ళ దగ్గర? ఇది ఉండదు. సో పినరాయ్ విజయన్ కూడా అప్పుడు బాయ్కాట్ చేశారు చాలా మటుకు. ఎందుకు సాయి గారు? రీసెంట్లీ సమత అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది అక్కడ, సంస్థ. వాళ్ళు ఏం చేశారంటే ఒక ముస్లిం సున్నీ ఆర్గనైజేషన్ వాళ్ళు మొన్న ఒక ఫస్ట్ టైం ఎలక్టెడ్ ఎమ్మెల్యే ముస్లిం లీగ్లో ఒక మహిళ ఎలక్ట్ అయి వచ్చింది ఎమ్మెల్యేగా. ఆమె మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళి ఒక దీపం వెలిగించారు. అది నార్మల్ కదా సాయి గారు, మన దాంట్లో దీపం వెలిగించడం నార్మల్. అది హిందూ కష్టం చెప్పి ఆమె మీద విమర్శలు చేసి ఒక ఫత్వా ఇష్యూ చేశారు. ఎవరో ముస్లిమ్స్ ఇట్లాంటి ఫంక్షన్ అటెండ్ చేయకూడదు, దీపం వెలిగించే ఫంక్షన్లో దీపం మీరు వెళ్ళి వెలిగించకూడదు, పక్కన నిలబడిని కావాలంటే. ఇది మన ఓవైసీ గారు కూడా అంటారు కదా అప్పుడప్పుడు సాయి గారు, వందే మాత్రం మేము పాడాం. ఎందుకు? దాంట్లో దేవి గురించి రెఫరెన్స్ ఉంది. మాకు అల్లాహు అక్బర్ అంటే దిస్ ఓన్లీ వన్ గాడ్ బట్ అల్లా, దర్ ఇస్ నో అదర్ గాడ్. ఓకే, దట్ ఈస్ యువర్ లాజిక్, మాకు దాంతో ప్రాబ్లం లేదు. కానీ ఒకటే అడుగుతాను ఇదే ఓవైసీ గారి దగ్గర, భారత భాగ్య విధాత అని చెప్పి జనగణమన వాడతారు కదా, ఆయన అన్నారు నేను జనగణమన వాడతాను. వెరీ గుడ్. భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే. ఇది మీరు కూడా ఒకసారి వినుంటారు దీని డీటెయిల్స్. రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర అడిగారు ఆయన బతుకున్నప్పుడు, సో హీ వాజ్ వన్ హూ కంపోజ్డ్ ఇట్. ఆయన దగ్గర అడిగారు ఇది భారత భాగ్య విధాత అంటే జార్జ్ V అని అడిగారు. జార్జ్ IV, జార్జ్ V అప్పుడు ఎవరో ఉన్నారు కింగ్ వాళ్ళది ఇంగ్లాండ్లో. ఈ సైడ్ ఏ జార్జ్ కాదు ఇది. ఓకే, ఇట్స్ అన్ ఇండియన్ ఐకాన్, ఇట్స్ అన్ ఇండియన్ పర్సన్, వర్క్ ఇట్ అవుట్ అన్న. లార్డ్ కృష్ణ ఇట్ ఇస్. అది ఇప్పుడు ఓవైసీ గారి దగ్గర వెళ్తే ఏమంటారు, ఓ లార్డ్ కృష్ణ, మరి రేపు జనగణమన కూడా వాడకూడదు. మొన్న నేను ఒక గవర్నర్ గారి ఫంక్షన్ ఉండే ఆదిత్య మెహతా ఫౌండేషన్లో ఫుల్ సాంగ్ పెట్టారు. ఇప్పుడు అది ఒక ప్రొసీజర్ అయిపోయింది. ఏ ఫంక్షన్లో అయినా కానీ వందే మాత్రం ఫుల్ స్టార్టింగ్లో నేషనల్ సాంగ్ అండ్ నేషనల్ యాంథమ్ ఎట్ ద ఎండ్. సాయి గారు దీనికి కూడా ప్రాబ్లం ఉంది సాయి గారు. కేరళలో మొన్న స్వేరింగ్ ఇన్ సెరమనీ నడిచినప్పుడు సతీశన్ గారి క్యాబినెట్లో గవర్నర్ ఫంక్షన్, అది ఇట్స్ అ ఫంక్షన్ ఆఫ్ ద రాజ్భవన్.
ఓకే, ముఖ్యమంత్రి ఫంక్షన్ కాదు ఇది. గవర్నర్ ఫుల్ వందే మాత్రం పాడమని చెప్పి ఆర్డర్ ఇచ్చారంట. అది పెద్ద కాంట్రవర్సీ. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎనీథింగ్ హిందూ విల్ బి అబ్జెక్టెడ్ బికాస్ హిందూస్ ఆర్ నాట్ సెక్యులర్. అదే టైంలో క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ చేస్తే అదంతా మొత్తం సెక్యులర్. ఇప్పుడు ఖర్గే గారు కేసు తీసుకుందాం, ప్రియాంక్ ఖర్గే. ఈయనకి ప్రాబ్లం ఏంటి? ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ చేశారా లేదా? ఓకే, మనం అడుగుదాం సాయి గారు, ఎన్నో సంస్థలు ఉన్నాయి ఇక్కడ, ముస్లిం అండ్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారా? వీళ్ళు ఆడిట్ చేస్తున్నారా వీళ్ళ అకౌంట్స్? వీళ్ళకి ప్రాబ్లం ఏంటి? ఆర్ఎస్ఎస్కి ఫండ్స్ వస్తుంది. అచ్చా, మీకు కూడా ఫండ్స్ మొన్న చూసాం చూడండి, ఒక స్కాండల్ చూసుంటారు మీరు. ఎంత 1000 డెబిట్ కార్డులు వాడి 93 crores విత్డ్రా చేస్తుంది ఒక స్టోరీ. అవును. ఎక్కడ రిజిస్టర్ చేశారు సాయి గారు ఇది ఈ ఆర్గనైజేషన్స్ని? ఎక్కడ లేదు. FCRA సర్కమెంట్ చేశారు వీళ్ళది. అడగాలంటే ప్రియాంక్ ఖర్గే గారికి భయం ఏంటంటే సాయి గారు ఇదే ప్రాబ్లం. ఆయన దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది, ఆర్ఎస్ఎస్ యాక్టివిటీ పబ్లిక్ ప్రమైసెస్లో ఆర్ఎస్ఎస్ చేయకూడదు, గవర్నమెంట్ ప్రాపర్టీలో ఆర్ఎస్ఎస్ శాఖలు నడిపించకూడదు అని. ఓకే, నో ప్రాబ్లం. మీరు రేపు కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, డిసెంబర్లో క్రిస్మస్ ఫంక్షన్స్ ఉంటాయి, అది కాకుండా నమాజ్ చదువుతారు రోడ్డు మీద, గవర్నమెంట్ ప్రాపర్టీ కదా. అప్పుడు మీరు ఎట్లా అలౌ చేస్తున్నారు? అప్పుడు ప్రాబ్లం లేదా మీకు? శాఖలు నడిపిస్తున్నప్పుడే మీకు ఇష్యూ ఉందా గవర్నమెంట్ ప్రాపర్టీ మీద? మొన్న సువేంద్ర అధికారి గారు చాలా మంచి మూవ్ తీసుకున్నారు. ఒక్కడిని కూడా రాని అని చెప్పారు రోడ్డు మీద, పబ్లిక్ రోడ్డు మీద నడిపి మీరు మీకు కావాలంటే ఈద్గాలు చేసుకోండి, లేకుంటే మీ మస్జిద్లో చేసుకోండి. ఇది అడగాల్సింది సాయి గారు. ప్రియాంక్ ఖర్గే షుడ్ బి టోల్డ్. ఆయనకి భయం ఇది ఏంటంటే వీళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు, స్పెషల్లీ దక్షిణ కర్ణాటకలో ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్. ఓకే, ఆయన ఇద్దరు ముగ్గురు సస్పెండ్ కూడా చేయించారు గన్వేష్లో వచ్చి ఫంక్షన్ అటెండ్ అయ్యారని చెప్పేసి. Article 14 gives us that freedom, సాయి గారు. ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఆల్సో ఇస్ దేర్ ఇన్ సపరేట్ సెక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నేను ఏ రిలీజన్ కావాలంటే నేను ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఐ హావ్ గాట్ అ రైట్ టు డూ ఇట్. మీకు ఏ అధికారం లేదు. వీళ్ళకేంటంటే ముందుండిచ్చే కాన్స్పిరసీ థియరీ మీకు గుర్తుండు సాయి గారు. ఆర్ఎస్ఎస్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అసాసినేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఓకే, దాని తర్వాత బ్యాన్ కూడా చేశారు. సర్దార్ పటేల్ గారు ఏమన్నారు నెహ్రూ దగ్గర? ఆర్ఎస్ఎస్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్. కమిషన్ కూడా వచ్చింది, కూర్చోబెట్టారు. ఆ కమిషన్ అన్నారు దర్ ఇస్ నో కనెక్షన్ విత్ నాథురామ్ గోడ్సే అండ్ ఆర్ఎస్ఎస్ అని చెప్పి. కానీ ఇప్పుడు కూడా దాది ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తారు వీళ్ళు వచ్చి ఆర్ఎస్ఎస్ అని. దీన్ని ఆపాల్సిన టైం వచ్చింది సాయి గారు. వీళ్ళకి భయం ఉంది. ఇది పినరాయి విజయన్ ఉండొచ్చు, ఖర్గే ఉండొచ్చు, ప్రియాంక్ ఖర్గే ఉండొచ్చు, లేకుంటే నార్త్ ఇండియా ఈవెన్ రాహుల్ గాంధీ తక్కువ కాదు కదా. ఎప్పుడు చూసినా ఆర్ఎస్ఎస్ పేరు చెప్తూనే ఉంటారు, సవర్కర్ గురించి చెప్తారు. దమ్ముంటే సవర్కర్ గురించి మహారాష్ట్రలో వెళ్ళి మాట్లాడమని చెప్పండి రాహుల్ గాంధీ దగ్గర. ఇదే ఉద్ధవ్ ఠాక్రే చెప్పాడు, అక్కడ వచ్చి మాట్లాడితే చూపిస్తాను చెప్పాడు రాహుల్ గాంధీ. అక్కడ వాళ్ళకి ఈజ్ అన్ ఐకాన్ దే. సో మీకు నచ్చకపోతే నచ్చదని చెప్పండి, మీకు ప్రాబ్లం లేదు. మీరు సిమి లాంటి ఆర్గనైజేషన్స్ ఎంకరేజ్ చేశారు మిస్టర్ రాహుల్ గాంధీ. ప్రియాంక్ ఖర్గే సిమి గురించి అడిగారా? SDP అని చెప్పి PFI వాళ్ళది ఒక యూత్ ఒక పొలిటికల్ వింగ్ ఉంది కర్ణాటకలో, వాళ్ళ గురించి అడిగారా? PFIగా రిజిస్టర్ చేశారా ఆర్గనైజేషన్? అడగండి. PFI ఇప్పుడు బ్యాండ్ ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ప్రతి దానికి మీరు సంబంధం. ఇదే దుష్ప్రచారం కాదు సాయి గారు. 26/11 జరిగినప్పుడు మిస్టర్ దిగ్విజయ్ సింగ్ ఒక పుస్తకం రిలీజ్ చేశారు, ఆర్ఎస్ఎస్కి సాజిష్, సాఫ్రన్ టెర్రర్ అని చెప్పి మిస్టర్ షిండే డిడ్ ఇట్. కరెక్ట్. రీసెంట్లీ ఆయన ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. అఫ్కోర్స్ ఐ డోంట్ థింక్ ఈస్ దేర్ ఎనీమోర్ నౌ. ఆయన ఇంటర్వ్యూ చూశాను, పాత ఇంటర్వ్యూ ఒకటి. దాంట్లో ఆయన అంటున్నారు, నేను ఈ పదం వాడాలని నాకు ఇష్టం లేకుండే, కానీ మా పార్టీలో లీడర్షిప్ చెప్పారు మీరు సాఫ్రన్ టెర్రర్ అనే వర్డ్ యూజ్ చేయాలని. అంతే కదా మరి. ఆర్వీఎస్ మణి గారితో ఇంటర్వ్యూ చేశాను. దిస్ ఈజ్ వాట్ షిండే సెడ్, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అంటే దెర్ ఇస్ అ డీప్ రూటెడ్ కాన్స్పిరసీ సాయి గారు. హిందువుల మీద మీరు వందే మాత్రం పాడకూడదు, మీరు భారత్ మాత ఫోటో పెట్టకూడదు, మీరు గన్వేష్లో తిరగకూడదు, కానీ మీరు టోపీ పెట్టుకొని గడ్డం పెంచుకొని తిరగచ్చు, నో ప్రాబ్లం. ఇఫ్తార్ పెట్టచ్చు, అది సెక్యులర్, చాలా సెక్యులర్ ఇఫ్తార్. అసలు IUML-తో ఉండొచ్చు వీళ్ళు. IUML ఇస్ నథింగ్ బట్. ఇంకా కేరళలో ఇంకో కాంట్రవర్సీ నడుస్తుంది. IUML వెప్పంగా నాకు గుర్తొచ్చింది. ఈ PM శ్రీ స్కూల్స్ అని చెప్పి ఒక స్కీమ్ ఉంది సాయి గారు, మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ చాలా మటుకు సెంట్రల్ స్కూల్స్ జాయిన్ అయిపోయారు. దాంట్లో ఏంటంటే సెంట్రల్ స్కూల్స్ ఆటోమేటిక్లీ జాయిన్ అయిపోతున్నారు. మోదీ శ్రీ అని పెట్టట్లేదు, PM శ్రీ స్కూల్స్ అని పెట్టారు. దాంట్లో దే హ్యావ్ టు ఫాలో ఒకటి మన పాలసీ, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ ఫాలో చేయాల్సి ఉంది. NEP ఫాలో చేయాలి. అది కాకుండా సిలబస్, సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ అక్బర్ ద గ్రేట్ కాదు, రాణా ప్రతాప్ ద గ్రేట్ ఉండాలి అని. వన్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇట్లానే. ఇట్లాంటి కొన్ని టెక్స్ట్ బుక్స్, స్పెషల్లీ హిస్టరీ టెక్స్ట్ బుక్స్ని యూ హ్యావ్ టు ఫాలో సెంట్రల్ గవర్నమెంట్ మోడల్ అన్నారు, NCERT మోడల్. దానికి వ్యతిరేకంగా కేరళలో పినరాయి విజయన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సాయి గారు
పిఎం శ్రీ అగ్రిమెంట్ సైన్ చేశారు, సంతకం పెట్టారు. సంతకం పెట్టి 93 కోట్లు తీసుకున్నారు ఫండ్స్. 93 కోట్లు అంటే స్కూల్ డెవలప్మెంట్ కానీ, సిలబస్ డెవలప్మెంట్ కానీ, కరిక్యులం డెవలప్మెంట్ అని చెప్పేసి. కానీ ఏమన్నారు, డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళ పార్టీలో ప్రెషర్ రాగానే మేము ఇంప్లిమెంట్ చేయము. అరే డబ్బులు తీసుకున్నారు కదా. అండ్ ద రూల్ ఆఫ్ పిఎంసి సింపుల్ సాయి గారు, ఒక్కసారి మీరు అగ్రిమెంట్ సైన్ చేస్తే మీరు బ్యాక్అవుట్ చేయలేరు. అన్లెస్ ద సెంట్రల్ గవర్నమెంట్ మీకు బ్యాక్అవుట్ చేస్తే. సెంట్రల్ గవర్నమెంట్ బ్యాక్అవుట్ చేయొచ్చు పిఎంసి ప్రోగ్రామ్ నుంచి. ఇప్పుడు సతీషన్ గారు వచ్చి చైర్లో కూర్చోగానే ఇదే పార్టీలో ఐయుఎంఎల్ వాళ్ళు, ముస్లిం లీగ్ వాళ్ళు దీన్ని తీసి, పిఎంసీని తీసి మేము అరేబియన్ సీలో వేసేస్తామని చెప్పారు అప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు పరిపాలించే టైంలో. ఇప్పుడు అదే ఒక ఎమ్మెల్యే ఇప్పుడు మినిస్టర్ అయిన ఆయన దగ్గర అడిగారు, బాబు ఇప్పుడు ఏమైంది? ఎందుకంటే ఇప్పుడు చూడండి, కేరళలో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఈజ్ ఆల్వేస్ విత్ అ ముస్లిం, ఎస్పెషలీ ముస్లిం లీగ్. నేషనల్ లెవెల్లో కూడా అదే ఉంటుంది. అదే కదా, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఇన్స్టిట్యూషన్స్కి పర్మిషన్ ఇస్తారు, హిందూ ఇన్స్టిట్యూషన్కి పర్మిషన్ ఇవ్వరు. యునో ఇన్ కాన్స్టిట్యూషన్ వాళ్ళ ప్రొటెక్షన్లో, మైనారిటీ ప్రొటెక్షన్లో ఒక రూల్ ఉంది సాయి గారు, దట్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్కి మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఇట్ ఈస్ బై డిఫాల్ట్. ఓకే, హిందూ అండ్ మిగతా ఆర్గనైజేషన్స్కి అట్లా లేదు. ఆలోచించండి. దిస్ ఇస్ ద ఎనీవే దట్స్ అ సపరేట్ సబ్జెక్ట్. నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఇప్పుడు పిఎంసీ గురించి చెప్తున్నప్పుడు సతీష్ అని వచ్చి కూర్చున్న తర్వాత అంటున్నాడు, అరే దేని నుంచి మనం విత్డ్రా చేయలేము, ఇది ఆల్రెడీ సంతకం పెట్టుకున్నాం, 90 కోట్లు తీసుకున్నాం, ఇంకొక 200 కోట్లు పెండింగ్ ఉంది, ఇది మనం ఎస్ అని చెప్తే అది కూడా మనకి ఇచ్చేస్తారు వాళ్ళు. ఆలోచించండి, ఇది వీళ్ళ ప్రాబ్లం. ఒకవైపు సెక్యులరిజం మాట్లాడుతారు, ఆర్ఎస్ఎస్ గురించి తిడతారు, ఇదే సతీష్ అని, మళ్ళీ పిఎంసీ ఫండ్స్ వచ్చినప్పుడు నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వండి అంటున్నారు. దిస్ ఇస్, వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి సాయి గారు. వీళ్ళని ఎక్స్పోజ్ చేసి క్లీన్గా ప్రియాంక ఖార్గే ఉండొచ్చు, దిగ్విజయ్ సింగ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వీళ్ళు హౌ హిపోక్రెట్ దే ఆర్, ఈవెన్ ఓవేసీ, అసదుద్దీన్ ఓవేసీ. వీళ్ళ దాంట్లో మద్రసాలు ఏమైనా చేసుకుంటే మనం వెళ్ళి ఇంటర్ఫియర్ చేస్తున్నామా? అట్లీస్ట్ తెలంగాణలో తగ్గలేదు, యూపీలంతా సిలబస్ మార్చారు వాళ్ళు, ఇక్కడ చేయట్లేదు. కానీ అదే టైంలో నార్మల్ స్కూల్స్లో వచ్చి ఇన్స్పెక్షన్, మీరు పాట పాడకూడదు, మీరు వందే మాత్రం ఫుల్ పాడకూడదు. హూ ఆర్ యూ టు ఆస్క్? నేషనల్ సాంగ్ ఉండే, ఫ్రీడమ్ మూమెంట్ ఒక పార్ట్ ఉండే, అది ఎవడో నెహ్రూ కూర్చొని డిసైడ్ చేసి దాంట్లో అక్కర్లేదు 2 స్టాండ్సాలు చాలంటే ఎవరు డిసైడ్? హూ ఆర్ యూ టు డిసైడ్ యాజ్ అ పార్టీ? ఇట్ ఈస్ గవర్నమెంట్ డిసిషన్. మీరు 1946లో ఎట్లా డిసిషన్ తీసుకున్నారు వందే మాత్రం గురించి? యు ఆర్ నాట్ ఇన్ గవర్నమెంట్, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు, అదే రూల్ ఫాలో చేసుకున్నారు ఇప్పుడు దాకా, మొన్న దాకా. ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు 1 year బిఫోర్ వీ చేంజ్ ద రూల్. ఇది సాయి గారు, ఈ సెక్యులరిజం ఒక ఇది ఉంది కదా, ఎక్స్క్లూజివ్ డామియన్ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పి, అది మనం ఎక్స్పోజ్ చేయాల్సి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.